ఏం పేరు మీ పేరు? యాదగిరి అన్న. యాదగిరి. నువ్వేం చేస్తావు? నేను కండక్టర్ వర్క్ గ్లాస్ వర్క్ చేస్తావు. ఎక్కడ ఇది ఏంటి ఏరియా పేరు? శేషపాడు శేషపహాడ్ బార్డర్ ఉన్నట్టుగా మొత్తం ఈ లైన్ బాగా ఈ లైన్ దాటితే మళ్ళీ మల్కాజ్గిరి. మళ్ళీ మరి హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి మీ ఎమ్మెల్యే ఉన్న ఆయన నిలబడ్డాడు, ప్రజలు నిలబడ్డాడు. ఆ బీజేపీ నుంచి అక్కడ సెంట్రల్ మినిస్టర్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మన దాకా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన దానం నాయకుడు, పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తున్నాయి. ఏంది మరి ఎవరుకునే గెలిచే అవకాశం లేదు? గెలిచేదంటే పద్మరావు కంపల్సరీ గెలుస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అదే చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ చాలా వర్క్ చేసాడు, కష్టపడ్డాడు. ఓకే, కష్టపడే గుణం ఉన్నది మనిషికి. ఎక్కడ కలిసినా కూడా మర్యాద పూర్వకంగా కూడా చాలా బాగుంటుంది. చాలా వర్కులు చేసాడు, అన్ని మంచి పనులు చేసాడు. కానీ అందరికీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కానీ అన్ని మంచి పనులు చేశాడు. దానికోసమని 100% పద్మరావు గెలుస్తాడు. మా ఏరియాకి అయితే కంపల్సరీ డివిజన్ మొత్తం. నేను అదే అంటున్నా. ఇప్పుడు పద్మరావు గౌడ్ సికింద్రాబాద్ కు తెలుసు, సికింద్రాబాద్ చాలా సార్లు ఎమ్మెల్యే. ఇప్పుడు ఇది ఇప్పుడు పార్లమెంట్ అంటే ఒకటి ఉండదు కదా. ఇక్కడ సికింద్రాబాద్ ఉంటుంది, ఆ తర్వాత ఖైరతాబాద్ ఉంటుంది, ఆ తర్వాత రకరకాల వేరు వేరు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఇక్కడ ఏది 7 వరకు తెలిస్తే ఇది అంబర్పేట ఉంటది. సో ఇక్కడ ఎక్కడ తెలిసిన ప్రజలు అక్కడ తెలిసేవారు. అంటే ఇప్పుడు మొన్న కూడా మొత్తం పోయినా కూడా మేము మా ఏరియాకి మాత్రం మేము పద్మరావుకు కంపల్సరీ వస్తారు. ఎవరు నిలబెట్టు ఎవరు నిలబెట్టకపో ఇక్కడ పద్మరావు ఉన్నారంటే ఆయనే గెలుస్తాడు కంపల్సరీ. వేరే అవకాశం లేదు వేయరు కూడా. మరి ఇక్కడ నుంచి గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి ఏం చేసినా మీకు ఏమన్నా మంచి వచ్చి మాకు ఇంకెవరెవరు చేయలేదు, మాకు ఎవరు రాలేదు. వచ్చిందంటే ఈయననే ఇక మాకు పద్మరావే రాకపోయేది. మాకు ఇప్పుడు ఒక ఫోన్ కొడితే చెప్పు బాబు ఏడున్నారు, బాగున్నారా, అందరు బాగున్నారా, బస్సులు అందరు బాగున్నారా అని అడుగుతారు మమ్మల్ని. ఎవరు అడుగుతారు? మిగతా వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఎప్పుడో ప్రచారానికి వస్తారు, వెళ్ళిపోతారు. అంతే. ప్రచారానికి బండి వస్తుంది, ఆడికెళ్ళి పాట పెట్టుకుంటది, బొందలగడ్డ దాకా పోతుంది. బొందలగడ్డ అంటే బాయ్ బాయ్ అని కూడా పోతుంది. బొందలగడ్డ దాకా బాయ్ బాయ్. బొందలగడ్డ మస్జిద్ కాడ స్టార్ట్ చేస్తారు, ఆ గడ్డ ఎక్కుతుంది. జై శ్రీరాముడు పాట వేసుకుంటా పోతారు. బొందలగడ్డకి వెళ్ళిపోతుంది, బొందలగడ్డ పోయినాక బాయ్ బాయ్ అదే పోతుంది. అది బొందలాలు కలిసిపోతుంది. అది అక్కడ మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మోరు ఎందుకు లేదు, అది అడిగేది లేదు. నేనేమంటున్నా, ఓటు కూడా అడుగుతారో లేరో కానీ బండి మాత్రం వస్తుంది. అంతే, బండి వస్తుంది, వెళ్ళిపోతుంది. వీళ్ళంటే ఇంటింటికి వచ్చి ఏం పని అవుతుంది, మీరు ఏమైనా పని కావాలన్నా చేయించుకోండి, రోడ్లు వేయించుకోండి, ఎందుకు అది ఆడ బాగలేదు కదా ఆయన చూపించి చేపిస్తారు వాళ్ళు చేపిస్తారు. మాకు మొన్న రీసెంట్ లో కూడా పైప్ లైన్ వేసారు, పెద్ద పైప్ లైన్ చిన్నవి ఉండే. సరే, రోడ్డు రీసెంట్ వేసింది. మా గల్లీలలో మొత్తం రోడ్లన్నీ వేసేది. కాంగ్రెస్ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ ఏమన్నా బొమ్మను చూపిస్తుంది ఇప్పుడు. అంతే, కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ రాదు. ఈయన ఎవరు ఇప్పుడు క్యాండిడేట్ అన్న తెలుసా మీకు? తెలిసినా తెలియకపోయినా రాడు. మామూలు ఈడ క్యాండిడేట్ ఎవరో తెలుసానే? నాకు తెలియదు. దానం నాగేందర్ అని చెప్పేసి మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా. దానం నాగేందర్ ఉంటే ఎంతమంది తెలుసు? ఇళ్ళకి తెలియదు. అంతేనా? పేరు మాత్రం మా లాంటి వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఆడ తిరుగుతారు. దానం నాగేందర్ అంటే తెలుసు. అంతే, మిగతా వాళ్ళకి అందరికి ఎవరికి సరిగ్గా తెలియదు. అసలు ఎట్లా మరి తెలిస్తే తిరిగితేనే తెలుస్తుండే. ఇప్పుడు పద్మరావు కానీ పద్మరావు లేకపోయినా వాళ్ళు ఎవరున్నా కూడా వచ్చి ఇక్కడ వచ్చి మొత్తం కలిసి తిరిగి అందరిని పరామర్శించి వెళ్తారు. వాళ్ళు కలిగి ఉన్నా కూడా వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి అట్లా ఎవరు రారు, అడగరు. మరి మీకేమైనా పరిస్థితులు మీకేమైనా బాగలేదా, మీకేమన్నా ఉందా, వస్తున్నాయా, ఏమైనా వస్తలేవా అని ఎవరు అడగరు. మరి అవును, అది కూడా వస్తాయి, అది అడగాలి కదా. అడిగేటోళ్ళే లేరు. అడిగేటోళ్ళు మనకు కూడా అంతే. స్థానికుడు మన లెవెల్ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు అనేది ఇంపార్టెంట్. ఎట్లా ఇప్పుడు దేశం వ్యాప్తంగా మొత్తం జై శ్రీరామ్ రావణ గుడి కట్టి రావణ గుడి మొత్తం అక్కడి నుంచి తలంబ్రాలు తింటే ఇప్పుడు సంవత్సరం పాటు అన్నం తినేటట్టున్నారు కదా, పరిస్థితి తీసుకొని వస్తారు. మరి ఇప్పుడు నువ్వు కిషన్ రెడ్డి ఓటు వేయకపోతే నువ్వు అసలు ఎందుకు కాదు అక్కడ తీసుకొస్తారు. మరి ఈ టైంలో ఎట్లా మరి ఓటు వేయకపోతే ఎందుకు కాదయ్యా? ఏమో ఇప్పుడు అలా అంటున్నారు. ఓటు వేయకపోతే ఎందుకు కాదు? ఎన్ని రోజులు రామ మందిరం ఎక్కడ పోయింది? మరి ఇప్పుడు రాగానే హిందువు అని ఉండాలా? ఏం చేసినామంటే రామ మందిరం కట్టినామంటారు కదా. ఎవరికి? దేశానికి. ఇప్పుడు నీకైనా నాకైనా ఉపయోగపడతాడు కట్టింది కదా. దానివల్ల ఏం ఉపయోగం? నాకేమన్నా వచ్చింది ఆ విషయం? ఎవరికి అది? అదే అంటున్నా. మరి నేను అదే అంటున్నా సార్, ఎవరికి అది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రావణ పేరు కాదు, రావణ పేరు ఉంది. అది ఎవరికి ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు ఏం చేస్తారో ఏం తెలుసు మరి మాకు. అవును, ఇంతకు ముందు రాముడి గుడి కట్టలేదు, అప్పటి వల్ల నష్టం వచ్చింది ఏముంది, ఇప్పుడు లాభం వచ్చింది ఏముంది? రైట్, నువ్వు మర్చుకుని నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ వాసివే. నేను చాలా సార్లు అడుగుతా ఉన్నా, ఏమేం చేసినంటే ప్రజన ఏ చేసినా అని చెప్తా ఉన్నావు. గతంలో ఇప్పుడు ఇక్కడ గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి ఏమైనా చేసినంటే ఏం చెప్తావు చెప్పు నాకు.
ఏది ఇప్పటి వరకు ఏది మరి ఒక్కరు చెప్పారు. ఇప్పుడు మీరు నా దగ్గర కాదు వేరే దగ్గరికి వెళ్ళి కూడా అడుగు. ఎవరు వచ్చి ఓటు అడుగుతాడు కదా నిన్ను రేపు. ఇప్పుడు అడుగుతాడు, ఎట్లా అడుగుతాడు? కాదన్నా ఇప్పుడు మీ పేరు ఏం పేరు అన్నారు? యాదగిరి. యాదగిరి అన్న వచ్చి ఇప్పుడు సరే అన్ని పార్టీలు ఓట్లు అయితే అడుగుతాయి, కంపల్సరీ అందరూ అడుగుతారు. అన్నప్పుడు నువ్వేమని అడుగుతావు ఆయన? నేనేం అసలు నేను అడగరా ఫస్ట్? నేను చూడడం ఫస్ట్ టైం అవుతుంది మరి ఆయన ఇప్పుడు రావడం. అంతేరా? మరి ఇక నేనేం చేయాలి చెప్పండి? అమ్మని అమ్మ పెద్ద కథ ఉంది. మరి ఎట్లనే ఇట్లా మభ్య పెట్టుకొని రావాలి కదా. అడు పదవి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనిషి గుర్తు పెట్టుకొని రావడం, ఏరియాకి తిరగడం కాదండి. మామూలు టైంలో కూడా లీడర్ ఉన్నప్పుడు మామూలు టైంలో కూడా ఏమైనా పనులు కావాలా చేయించుకోండి, చేయండి. లేకపోతే మీకు ఏమైనా చేసుకోండి. కార్యకర్తలు కానీ బస్తీలో తిరగడం కానీ అవన్నీ ఉండాలి కదా. మరి అవి ఏం లేవు కదా. ఎట్లా ఉండబోతుంది మరి సికింద్రాబాద్ పార్లమెంట్? కంపల్సరీ పద్మరావు కంపల్సరీ. ఎంత మేరతో గెలిపిస్తున్నాం? మెజార్టీ అంటే మనం చెప్పలేము. అంతేనా? కంపల్సరీ గెలిచాం.